జై శ్రీరామ్. సాధకుల కొరకై ప్రత్యేకమైనటువంటి సూచన ఇవ్వబడుతోంది. ఎందుకంటే ఈ అమృత సిద్ధి మార్గంలోకి వచ్చి ఎవరెవరైతే మంత్ర సాధన చేస్తున్నారో వాళ్ళందరికీ తప్పనిసరిగా దాని ప్రయోజనాల్ని దక్కించాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు సాధనా మార్గంలోకి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు ప్రతిరోజు రాత్రి భోజనానంతరం చక్కగా ఈ మాటలన్నీ విని ఈ విన్న మాటల్ని విచారము చేసి సత్యాసత్యాలను గ్రహించి జీవనాన్ని సుగమం చేసుకుంటారని, ఆ దైవానుగ్రహ శక్తితో మనశ్శాంతితో కూడినటువంటి జీవనాన్ని జీవిస్తారని ఆశిస్తా ఉన్నాం. అయితే ఈ భూమి మీద అన్ని జీవరాశులు ఎలాగైతే పుట్టాయో ఆవిర్భవించాయో అలాగే మానవుడు కూడా ఆవిర్భవించాడు. ఇతరత్ర అనేక జీవరాశులు ఉన్నాయి. ఇక్కడ అనేక జీవరాశులలో మానవుడు కూడా ఒకడు. కానీ మానవుడు మేధావిగా గుర్తించబడినాడు. ఎలా? జీవనానికి అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ సమకూర్చుకుంటున్నటువంటి వాడైనాడు కాబట్టి మానవుడు మేధావిగా గుర్తించబడినాడు. మానవుడి శక్తి ఎంత అంటే అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడు మానవుడు. మానవుడి యొక్క మెదడు విభాగం ఏదైతే ఉందో అనంతమైనటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. అది ఒకసారి రాజుల చరిత్రను గనక మనం తిరగవేసి చూసినట్టయితే మదపు టేనుగును సైతం వశపరచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడు మానవుడు. ఎంత గొప్పనైనటువంటి విషయం ఇది. ఏనుగు ముందు అసలు మనిషి ఎంత? ఏనుగు తొండంతో చుట్టి లాగి విసిరేస్తే ఏమవుతాడు? అసలు ఎక్కడో పడిపోతాడు. కానీ తన తెలివితేటలతో, తన బుద్ధి బలంతో ఏనుగును శారీరక బలంతో వశపరుచుకోవడం సాధ్యమయ్యే పని కాదు. కానీ మానవుడు తన బుద్ధి బలంతో ఏనుగును సహితము తన పనులకి ఉపయోగించుకున్నాడు, వశపరుచుకున్నాడు. జీవనానికి అవసరమైనటువంటి సౌకర్యాలు, ఒక ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నాడు. ఎందుకు ఇంటి నిర్మాణం? రక్షణ, జంతు జీవరాశులతో రక్షణ, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ. వర్షం కురుస్తుంది, తన వస్తు సామాగ్రిని తడిసిపోకుండా ఇల్లు కావాలి. ఇంటిని ఎందుకు అలంకరించుకుంటున్నాడు? అది పక్కన పెడదా. ఇల్లు అయితే అవసరం, జంతు జీవరాశి నుంచి రక్షణనైతే అవసరం. మానవుడు ఇలా తన సౌకర్యాలన్నీ సమకూర్చుకుంటున్నాడు. జీవన శైలి, జీవన విధానం ఏదైతే ఉందో, ఆహార సేకరణ, ఆహారాన్ని వండుకొని తినటం, వీటి యందు నిష్ణాతుడైనాడు. కాబట్టి చెప్పదలిచినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మానవుడు మహామేధావిగా గుర్తించబడినాడు. ఈరోజు అంతరిక్ష ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. అంతరిక్షంలో ఏముంది? అసలు ఈ జీవ ఆవిర్భావం ఎక్కడి నుంచి అయింది, ఎలా అయింది అని మానవుడు పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. ఈ భూమండలం ఒకటేనా? ఇలాగా జీవరాశులు ఉన్నటువంటి మండలాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి? దానిపై నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలనే ఒక కుతూహలం మానవుడిని అడుగులు ముందుకు వేయిస్తోంది. సూర్యుడి పైన ఏముంది? చంద్రుడి పైన ఏముంది? అంగారక గ్రహం పైన ఏముంది? అక్కడ ఉన్నటువంటి స్వరూప స్వభావాలు ఏమిటి? ఇలాగా మానవుడు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశోధన చేస్తూ ఉన్నాడు. అంటే మానవుడు మహా మేధావిగా గుర్తించబడి ఉన్నాడు. కాబట్టి సౌకర్యాన్ని సమకూర్చుకుంటున్నాడు, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాడు. ఇదంతా బాగానే ఉంది. మరి మనశ్శాంతి,
విజ్ఞానాన్ని పెంపొందించుకున్నంత మాత్రము చేత మనశ్శాంతిని పొందగలడా? మనశ్శాంతి అనే అంశానికి వచ్చేటప్పటికి మళ్ళీ వెనకబడిపోతున్నాడు. అందుకనే అమృత సిద్ధి మార్గము ద్వారా ఒక మంత్ర జపాన్ని జపించినంత మాత్రము చేత చక్కటి మనశ్శాంతి వచ్చేస్తుంది, మానసిక పరిపక్వత వచ్చేస్తుంది, మానసిక స్థితిలో శక్తి సామర్థ్యాలు వచ్చేస్తాయి. అలాంటి మానసిక స్థితితో జీవనాన్ని జీవించటం నిజమైనటువంటి జీవనము, సత్యమైనటువంటి జీవనము, జీవించాల్సినటువంటి జీవనం. ఒకసారి మనందరం ఆలోచిద్దాం. అన్ని జీవరాశుల్లోకి గొప్పది ఈ మానవ జన్మ అని మాట్లాడుతున్నామే, మరి అన్ని జీవరాశుల్లోకి ఈ మానవ జన్మ గొప్పదైనప్పుడు ఎంత చక్కగా ఎంత హాయిగా ఉండాలి. ఇంత గొప్ప శరీరము, ఇంత గొప్ప మానవ జన్మ, ఎంత అందంగా ఉండాలి జీవితం, ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి ఈ జీవితం, ఎంత సంతోషాలతో నిండుకొని ఉండాలి ఈ జీవనం, ఎంత శాంతిమయంగా ఉండాలి మనస్సు. అలాంటప్పుడు మరి మానవుడికి ఏమైంది? ఎప్పుడు చూసినా ఏదో ఒక చింతతో జీవనాన్ని జీవిస్తూ ఉంటాడే. అసలు కారణం ఏంటి? మితిమీరినటువంటి కోరికలు అని కొందరు చెప్తా ఉంటారు. కోరికలు మితిమీరకూడదు, కానీ కోరిక లేకుండా మానవ జీవనం కూడా అసాధ్యమే. ఎందుకంటే ఎవరైనా మోక్షాన్ని గురించి తపస్సు చేస్తే మోక్షం కావాలి అని కోరుకోవటం కూడా కోరికే. కాబట్టి కోరిక లేకుండా మానవ మనుగడ లేదు. కోరికలు ఉండాలి, అది మించిపోకూడదు. అలాంటి మానవ జన్మ మనకి ఏదైతే ఇవ్వబడి ఉందో ఈ మానవ జన్మ ఆహ్లాదకరంగా ఆనందంగా గడపగలగాలి. దానికి మార్గం భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని పొంది ఉండాలి. ఎవరైతే భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని పొంది ఉంటారో లౌకికంగా ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి వాటి యందు తాను ఉత్సాహంతో ఉల్లాసంతో పరుగులు తీయగలడు, సౌకర్యాలన్నీ ఆనందించగలడు. ఒకసారి ఆలోచన చేసి చూడండి. దుఃఖంతో నిండుకొని ఉన్నటువంటి మానసిక స్థితితో జీవించే వాళ్ళకి ఎంతటి సౌకర్యాన్ని సమకూర్చినా సంతోషం అనేది కలగదు. ఎందుకు కలగదు? మనస్సు నిండా దుఃఖం అంటిపెట్టుకొని ఉంది. మనస్సు నిండా దుఃఖం అంటిపెట్టుకొని ఉంది. నేనేదో కోల్పోయాను, నాకేదో దొరకలేదు, మేము బాధల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామని దుఃఖం నిండుకొని ఉంది. ఏవేవి ఇవ్వబడినాయో, దుఃఖానికి కారణం ఏంటంటే ఏవేవి ఇవ్వబడినాయో వాటి యందు దృష్టి లేకుండా ఏవేవి ఇవ్వబడలేదో వాటిని మాత్రమే తాను దృష్టిలో ఉంచుకొని జీవనాన్ని జీవిస్తూ ఉంటాడు. దుఃఖానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఇది కూడా. ఒక 100 గుడిసెలతో ఒక గ్రామం నిర్మించబడింది. ఇంకా అక్కడికి ఇంకా విద్యుత్తు రాలేదు, పవర్ రాలేదు. అలాంటి స్థితిలో ఆ గ్రామం జీవనాన్ని జీవిస్తోంది. ఉన్నటువంటి గుడిసెల్లోంచి ఒక ఆయన పట్టణానికి వెళ్ళి ఒక లాంతర్ పట్టుకొచ్చాడు. కిరసనాయిలతో వెలిగించే ఒక దీపపు లాంతర్ని పట్టుకొచ్చాడు. ఆ గుడిసెలో లాంతర్ వెలిగించేశాడు. మిగతా 99 గుడిసెల వాళ్లకు ఆందోళన ప్రారంభమైంది, దుఃఖం ప్రారంభమైంది. ఆ గుడిసెలోకి వెళ్తురు వచ్చేసింది. 99 గుడిసెల వాళ్ళు, మిగతా వాళ్ళు ఏం చేయాలి? అయితే వాళ్ళు పట్టణానికి వెళ్ళి 99 మంది లాంతర్లు తెచ్చుకోవాలి, లేదా ఆ ఇంట్లో ఉన్న ఒక లాంతర్ని పాడు చేశారు. మానవుడి జీవనంలో ఏమేమి ఇవ్వబడినాయి? సాధకుడు ప్రత్యేకించి గుర్తించుకోవలసినటువంటి అంశం ఏమిటంటే అసలు నాకు ఏమేమి ఇవ్వబడినాయి, నాకేమేమో ఇవ్వలేదు అని మానవుడు గుర్తిస్తూ ఉంటాడు. ఎందరికో 2 చేతులు ఇవ్వబడలేదు, ఎందరికో 2 కళ్ళు ఇవ్వబడలేదు. అలాంటప్పుడు నాకు 2 చేతులు ఇవ్వబడినాయి. ఎప్పుడైనా ఆలోచించారా? నాకే ఇలా ఎందుకు జరుగుతోంది, నాకే ఇలా ఎందుకు జరుగుతోందని చాలా మంది తమ జీవనాన్ని తాము చూసుకొని ప్రశ్నించుకుంటారు.
ఎవరికైనా ఒక చేతు లేని వాళ్ళని చూస్తే, లేదా రెండు చేతులు లేని వాళ్ళని చూసినప్పుడు, నాకే దేవుడు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడు, ఒక చేతి అతనికి ఇచ్చి ఒక చేతు నాకు ఇచ్చేది ఉండే బాగుండేది అని ఎప్పుడన్నా అనుకున్నామా? వాళ్ళని చూసి జాలి పట్టం తప్ప. నాకే రెండు చేతులు ఎందుకు ఇచ్చాడు, నాకే రెండు కాళ్ళు ఎందుకు ఇచ్చాడు, నాకే రెండు కళ్ళు ఎందుకు ఇచ్చాడు, నాకు ఈ బుద్ధి బలాన్ని ఎందుకు ఇచ్చాడు ఆలోచించారా? ఏవి ఇవ్వబడలేదో వాటిని మాత్రమే మానవులు దృష్టిలో పెట్టుకుంటున్నారు. దుఃఖానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి, ఇచ్చిన దానిని గుర్తించకపోవడం. కాబట్టి అమృతసిద్ధి మార్గం నుంచి సాధనా మార్గంలోకి వచ్చినటువంటి సాధకులకు ప్రత్యేకించి తెలియజేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, మొట్టమొదలు ఒకసారి అసలు నా జీవనంలో ఏమేమి ఇవ్వబడి ఉన్నాయి అలాంటి ఒక దృష్టికోణాన్ని ప్రారంభం చేయాలి. అప్పుడు ఏమేమి ఇవ్వబడినాయో తెలుస్తుంది. మనకివ్వబడినవి మన యోగ్యత కంటే కూడా మించే అని తెలుస్తుంది జాగ్రత్తగా ఆలోచిస్తే. పరమపిత పరమేశ్వరుడైనటువంటి తండ్రి బిడ్డలమైన మనకు మన యోగ్యతను మించే ఇస్తాడు. ఎప్పుడు కూడా ఆయన ఎవరికి తక్కువ చేయలేదు, చెయ్యడు. ఆ పరమపిత పరమేశ్వరుడు చాలా దయామయుడు. ఆయన మనల్ని అనుగ్రహించటానికే ఉన్నారు, మనం సౌకర్యవంతంగా జీవించటానికే ఉన్నారు. చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటే ఎవరో ఒకళ్ళం కాపలాగా ఉంటాం అక్కడ. ఎందుకు? వాళ్ళ రక్షణ కొరకై. అలాగే భగవంతుడు కూడా మన రక్షణ కొరకే ఉన్నాడు. అలాంటి భగవంతుడిని గుర్తించిన నాడు, అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించిన నాడు భయరహితులై దుఃఖరహితులై నేను చెప్తున్న విధంగా ఆనందమయ జీవనాన్ని మనం అందరం కూడా జీవించవచ్చు. అలా జీవించేటువంటి అనుగ్రహ శక్తి అభయాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మనకందరికీ కలిగించుగాక అని మనసారా ప్రార్థన చేస్తా ఉన్నాను. జై శ్రీరామ్.